కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుకు కీలక పదవి దక్కింది. గతంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ తరపున నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగేందుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ ఈక్వేషన్స్ అనుకూలించకపోవడంతో అది జరగలేదు. కానీ తెర వెనుక ఆయన కాంగ్రెస్ కు మద్దతిచ్చినట్లు టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జరిగింది. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ సర్కార్ దిల్ రాజుకు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ హిట్ ప్రొడ్యూసర్ గా పేరున్న దిల్ రాజ్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించింది తెలంగాణ సర్కార్. దీనిపై ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన 2 ఏళ్ల పాటు కొనసాగుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనకి ఫిల్మ్ కార్పొరేషన్ చైర్మన్ పదవి అప్పగించడం సినీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు సైతం ఆసక్తికర చర్చకు దారితీసింది. దిల్ రాజు ప్రొడ్యూసర్స్ గిల్డ్లో ఇప్పటికే కీలక సభ్యుడిగా ఉన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సంబంధాల వారధిగా చురుకుగా వ్యవహరిస్తూ తనపై ప్రభుత్వం నమ్మకాన్ని పెంచుకున్నారు. ఇప్పుడు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మారడంతో ఆయన ప్రభుత్వానికి మరింత దగ్గరగా సినిమా పరిశ్రమను తీసుకువెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దిల్ రాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారన్న వార్త హాట్ టాపిక్గా మారింది. ఈ భేటీ కేవలం అభినందనల వరకే పరిమితమవుతుందా, లేక సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలు చర్చించే అవకాశం ఉందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సినీ పరిశ్రమ సమస్యలను పరిష్కరించడానికి నిజంగా ప్రయత్నాలు చేస్తారా, లేక ఈ పదవి దిల్ రాజుకు కేవలం మరిన్ని రాజకీయ మార్గాల కోసం ఉపయోగపడుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది సినీ పరిశ్రమకు నిజమైన గేమ్ చేంజర్ అవుతుందా, లేక ఇది కేవలం రాజకీయ స్క్రిప్ట్ గా మిగిలిపోతుందా? దిల్ రాజు వైఖరి మీదే అందరి దృష్టి ఫోకస్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.